ఓ అత్త తన కోడలిని కట్నంగా కిడ్నీ ఇవ్వమని డిమాండ్ చేసింది. కిడ్నీ ఇస్తావా లేదంటే నా చేతుల్లో చస్తావా అంటూ కోడలిని ఇష్టానుసారంగా కొట్టింది. ఆమె కాదు, ఆమె భర్త, కొడుకు అందరూ కిడ్నీ ఇవ్వమంటూ ఆమెను తిట్టి కొట్టి ఆమె ఇవ్వను అనేసరికి అందరూ కలిసి ఆమెను ఇంట్లో నుండి గెంటేశారు. ఈ ఘటన బీహార్ ముజఫర్పూర్ లో జరిగింది. అక్కడ ఉండే దీప్తి అనే మహిళ అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లికి ముందే ఆ వ్యక్తికి కిడ్నీ సమస్య ఉంది. అంటే పెళ్లికి ముందే ఆ వ్యక్తికి కిడ్నీ పాడింది. దీంతో తమ కొడుకు ఒక్క కిడ్నీతో ఎక్కువ కాలం బ్రతకలేడనుకున్న అతని ఫ్యామిలీ తమ కొడుక్కి పెళ్లి చేసి అతనికి భార్యగా వచ్చే ఆమె కిడ్నీని కొడుక్కి అమర్చాలని ప్లాన్ చేశారు. అందుకే ఆ వ్యక్తి పెళ్లికి తయారయ్యాడు. ఇక వారికి ఓ అమాయకమైన ఫ్యామిలీ కావాలని నిర్ణయించుకున్నారు. అలా అయితేనే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. అందుకే బాగా ఎంక్వైరీ చేసి మరి దీప్తి ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకున్నారు. దీప్తి ఆమె ఫ్యామిలీ చాలా మంచివారు. పైగా దీప్తి చాలా అమాయకురాలని తెలుసుకున్నారు. దీంతో తమ పథకం ఆమె దగ్గర అయితే ఈజీగా వర్కౌట్ అవుతుందని భావించారు. అందుకే వెంటనే దీప్తిని తమ కోడలిగా తెచ్చుకున్నారు. కొంతకాలం ఆమెతో మంచిగానే ఉన్నట్లు నటించారు. కానీ అది ఎప్పటి వరకు అంటే తమ కొడుకు కిడ్నీ పాడైందని దీప్తికి తెలియనంత వరకే. అమ్మా కొడుకులిద్దరూ తరచుగా హాస్పిటల్ ఫైల్ పట్టుకొని తిరుగుతూ ఉండటంతో దీప్తికి డౌట్ వచ్చింది. పైగా మీ ఇద్దరు హాస్పిటల్ కి ఎందుకు వెళుతున్నారని దీప్తి అడిగిన ప్రతిసారి అత్త నాకే ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదని కోడలికి అబద్ధం చెప్పి కొడుకుని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లేది. అయితే హాస్పిటల్ ఫైల్ మీద తన భర్త పేరు ఉండటం గమనించిన దీప్తికి డౌట్ వచ్చి ఆరా తీగా తన భర్తకు పెళ్లికి ముందే కిడ్నీ చెడిపోయిందని తెలిసింది. పెళ్లైన 2 సంవత్సరాలకు ఆమెకు ఆ నిజం తెలిసింది. తెలియగానే ఆమె తన ఫ్యామిలీని నిలదీసింది. దీంతో ఫ్యామిలీ మొత్తం తమ ఒరిజినల్ క్యారెక్టర్స్ లోకి వచ్చేశారు. నువ్వు కట్నం తేవాలంటూ ఆమెను హింసించటం ప్రారంభించారు. బంగారం, డబ్బు, బైక్ నీ పుట్టింటి నుండి తెమ్మని భర్త, అత్త, మామ దీప్తిని హింసించటం ప్రారంభించారు. అయితే అందుకు దీప్తి ఒప్పుకోలేదు. నేను పుట్టింటి నుండి ఏమీ తేనని కరాఖండిగా చెప్పింది. ఇక వాళ్లకు కావాల్సింది కూడా అదే కాబట్టి అయితే కట్నం బదులు నీ కిడ్నీ ఇవ్వమన్నారు. నువ్వు నీ కిడ్నీని ఇస్తే దాన్ని మా కొడుక్కి అమర్చుతామన్నారు. అయితే మొదట ఆ మాటలను దీప్తి పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాను రాను అందరూ కలిసి నీ కిడ్నీ ఇస్తావా లేదా అని ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించటం ప్రారంభించారు. కొంతకాలం ఆ టార్చర్ ని భరించిన తర్వాత ఆమె భరించలేకపోయింది. అయినా అత్తవారింటి నుండి కాలు బయట పెట్టలేదు. చావైనా బ్రతికైనా అత్తింట్లోనే అనుకుంది. కానీ అత్త, భర్త, మామ నువ్వు కిడ్నీ ఇవ్వనప్పుడు మా ఇంట్లో నువ్వు ఉండటానికే వీల్లేదంటూ దీప్తిని అందరూ కలిసి కొట్టి ఇంట్లో నుండి గెంటేశారు. ఇక చేసేది లేక ఏడుస్తూ దీప్తి పుట్టిల్లు చేరింది. జరిగిన స్టోరీ మొత్తం తమ వాళ్ళకి చెప్పింది. అందరూ ప్లాన్ ప్రకారం కలిసే మోసం చేసి పెళ్లి చేశారంటూ అత్తింటి వారిపై విరుచుకుపడింది. పెళ్లికి ముందే కిడ్నీ పాడైనా మనల్ని మోసం చేసి కిడ్నీ కోసమే పెళ్లి చేసుకున్నారంది. అలాంటి మోసగాళ్ళని వదలకూడదు అంది. అందుకే అప్పటిదాకా అమాయకంగా ఉన్న దీప్తి కాస్త ఆడపులిలా మారింది. అందుకే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అత్త, మామ భర్తపై కేసు పెట్టింది. వాళ్లంతా కట్నంగా తన కిడ్నీ ఇవ్వమని హింసిస్తున్నారని చెప్పింది. అంతేకాదు అలా తనని మోసం చేసిన భర్తతో తనక మీదట కాపురం చేయనని అతని నుండి విడాకులు కోరింది. దీంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే భార్య దీప్తి తనతో విడాకులు కోరిందని తెలిసి అత్త ఫ్యామిలీ షాక్ అయింది. అమాయకురాలని తమ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని దీప్తి కిడ్నీ ఈజీగా కొట్టేయచ్చు అని ఆమెను కోడలుగా తెచ్చుకుంటే ఆమె తెగించి విడాకులు కోరటాన్ని అస్సలు ఊహించలేకపోయారు. ఇక దీప్తి భర్త అయితే దీప్తికి విడాకులు ఇవ్వటానికి తను సిద్ధంగా లేనని చెప్పాడు. విచారణ జరుగుతుంది. పెళ్లి తర్వాత భర్తకు కిడ్నీ సమస్య వస్తే ఏ భార్య అయినా తన కిడ్నీ ఇవ్వటానికి నిమిషం కూడా ఆలోచించదు. కానీ పెళ్లికి ముందే కిడ్నీ పాడైనా ఆ కిడ్నీ కోసమే పెళ్లి పేరుతో తనని మోసం చేయటంతో దీప్తి భర్తకు కిడ్నీ ఇవ్వటానికి ఒప్పుకోలేదు. దీప్తి నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.